మానవీయ కోణంలో పెద్ద మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద విద్యార్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే కోరకంటి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అగస్టిన్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్ కౌశికలత తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం చేయబోతున్నాం, బ్రోచర్ రిలీజ్ చేయబోతున్నాం. ప్లాన్ గా ఉంది కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ కోసం అందరూ కృషి చేయాలి. ఇడ్లీ జనరల్ గా మనం ఇంట్లో ఇడ్లీ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ స్పెషల్ గా చిరుధాన్యాలతో కూడిన ఇడ్లీ కూడా, అదేవిధంగా కృషి ప్లేట్స్ తెప్పించి వాటిని పిల్లలకు అల్పాహార పథకం టిఫిన్స్ ఎన్ని రకాలు చేశారో అన్ని రకాలు తీసుకురావాలి ఇక్కడికి. ఫ్రూట్ సలాడ్ విలువలతో కూడినటువంటి ఆహారం, పౌష్టిక ఆహారం. మన అడిషనల్ కలెక్టర్ యొక్క సెలక్షన్ ద్వారా భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో మానవీయ కోణంలో భారతదేశంలోనే మానవీయ కోణంలో మనస్సుతో ఆలోచించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని ఈరోజు మరి ఒకసారి రుజువైంది. సీఎం అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పసి పిల్లలకు మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి అల్పాహారం అందించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు ఈ రోజు. అందుకోసమే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి, మన కేసీఆర్